అయోధ్యలోని రామ జన్మభూమిలో తాజాగా విగ్రహం ఏర్పాటు చేసిన జటాయువు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ రామ జన్మభూమి ప్రాంగణంలోని కుబేర్ తిలా ప్రదేశాన్ని సందర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామాయణంలో విశిష్ట ప్రాశస్త్యం ఉన్న దివ్య పక్షి జటాయువు సీతను కాపాడేందుకు రావణునితో పోరాడి నేలకొరిగింది. ఈ నేపథ్యంలోనే జటాయువు విగ్రహంను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం ఇక్కడి శివలింగానికి జలాభిషేకం చేశారు. శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అంతకుముందు తన ప్రసంగంలో ప్రధాని మోదీ రామాయణంలోని విశిష్ట వ్యక్తులను ప్రస్తావించారు. భక్త శబరి, నిషాదుల రాజు, గుహుడు తదితరులతో పాటు ఉడుత, జటాయువు వంటి దివ్య ప్రాణులను కూడా స్మరించుకున్నారు. అయోధ్య బాలరామచంద్ర ప్రభు విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ప్రధాని సాయంత్రం దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బర్కత్పుర చమన్లో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీపాలు వెలిగించారు. నేడు అయోధ్యలో 180 కోట్ల భారతీయుల కళ నెరవేరిందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలు నేడు భారతదేశం వైపు చూస్తున్నాయని, నరేంద్ర మోదీ నాయకత్వంలో 180 దేశాల మంత్రులు, అధికారులు, సినీ నాయకులు, క్రీడాకారులు అయోధ్యకు రావడంపై సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రామరాజ్యం వెలువడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నో దశాబ్దాల పోరాటం చేసి అయోధ్యలో భవ్య రామ మందిరం కళ ప్రధాని మోదీ ద్వారా సాకారమైందని, ఈ అద్భుత క్షణాల కోసం ఎంతో మంది రామ భక్తులు ఎన్నో శతాబ్దాలుగా ఎదురు చూశారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర నిర్మాణము, శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఎంతో ఉత్సాహంగా, అద్భుతంగా సంబరాల మధ్యలో పూర్తి కావడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి 200 కోట్ల మంది ప్రజలు ఆన్లైన్ ద్వారా అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడడం జరిగింది. ప్రత్యక్ష ప్రసారం ప్రధానమంత్రి గారు అదేవిధంగా శ్రీరామ దేవాలయ నిర్మాణ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశమంతా కూడా రామజ్యోతులు వెలిగించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక దీపావళి లాగా ఎక్కడ చూసినా టపాకాయలు, ఒక సంతోషకరమైన వాతావరణము ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒక హైదరాబాదే కాదు, దేశమంతా ఇదే పరిస్థితి ఉంది. ఈ యొక్క రామాలయ నిర్మాణం ఏదైతే పూర్తయిందో అనేక మంది త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా ఈ యొక్క దేవాలయ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి సాధు సంతులు కావచ్చు, కవులు, కళాకారులు, సినిమా నటులు, విద్యావంతులు, మేధావులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, పారిశ్రామికవేత్తలు, ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా అయోధ్యలో రావడం ఏదైతున్నదో ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కింద దేశం యొక్క సమగ్రతకు, సమైక్యతకు ఈ యొక్క దేవాలయ నిర్మాణము ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం ద్వారా ఒక దిగ్గునుకుతమైనటువంటి అవకాశం ఉంది. భారతదేశము రానున్న రోజుల్లో కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ఈ దేశమంతా ఒకటే, ఈ దేశ ప్రజలందరూ ఒక్కరమే, ఈ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం కష్టపడి మనం పనిచేద్దాము అనే విధంగా ఈరోజు తమ ఆలోచన విధానాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్లోని హనుమాన్ దేవాలయంలో దీపాలంకరణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయంలో రామాలయ సమీపంలో రంగుల ముగ్గులు వేసి వాటి చుట్టూరా అలంకరణలు, దీపాలు, చూపలను విశేషంగా ఆకట్టుకున్నాయి. హనుమాన్ ఆలయం ఎదుట యువకులు జెండాలతో చేసిన నృత్యాలు ఆధ్యాత్మిక భావాలను పెంపొందించాయి. సాయంత్రం నుండి రాత్రి వరకు ఆలయంలో ప్రత్యేకంగా భజనలు, కీర్తనలతో, రామనామస్మరణతో ఆద్యంతం భక్తి పారవస్యంతో సాగింది. మధురానగర్ పిఎస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ర్యాలీలో వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ర్యాలీలో ఏర్పాటు చేసిన డీజేను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఆర్ఎస్ఎస్ ధర్నా చేపట్టారు. పవిత్రమైన రాముడి కార్యక్రమానికి భక్తితో ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు అక్రమంగా తమను అడ్డుకున్నారని ఆర్ఎస్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీలో ప్రభుత్వ సూచనల మేరకు డీజేను పెట్టిన పోలీసులు తమను అడ్డుకున్నారని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ జూడో న్యాయయాత్రపై బీజేపీ దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ క్యాండిల్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి దీప్దాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు, మాజీ కేంద్ర మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్, మధుయశ్రీ గౌడ్ తదితరులు హాజరయ్యారు. అస్సాం ప్రభుత్వం రాహుల్ గాంధీకి భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక బీజేపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని విమర్శించాయి. అదేవిధంగా అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. హిమంత్ బిశ్వశర్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే మంచి నాయకుడిగా ఉండేవాడని, బీజేపీలోకి వెళ్లిన తర్వాత దారుణంగా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ ప్రవర్తన తీవ్రంగా ఖండించేదానికి ఇలాంటి రోజు కూడా వాళ్ళు మమ్మల్ని ఇంత ప్రాబ్లమ్స్ తయారు చేస్తున్నారు. చూసి అదిరిపోయి బెదిరిపోయారా? అందుకని మమ్మల్ని బెదరగొట్టడానికి ప్రయత్నిస్తున్నారా? ఇన్ని లక్షల మంది కంఠం రాహుల్ గాంధీతో ఏకముక్తంగా మేమేం వ్యతిరేకించలేదు. ఏమండి, హేమంత్ బిస్వా ఇక్కడ అన్నం తిన్నోడే అక్కడికి వెళ్ళి ఈ గుండాగిరి నేర్చుకొని మా పైన దాళ్లు చేపించడం చాలా శోచనీయం. ఇది పద్ధతి కాదు. ఇది రాముని చెప్పిన పద్ధతి కాదు. ఇది కాంగ్రెస్ పద్ధతి. రాహుల్ గాంధీది అసలే కాదండి. వాళ్ళు ఇంకా మాకు తాతకు దగ్గులు నేర్పిస్తామంటే ఎట్లా? ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు దాళ్లు చేసి తలకాయలు పగలగొట్టారు మా వాళ్ళవి. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు పోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది జగదీష్ రెడ్డి అని విమర్శించారు. ప్రజల్లో ఉండే తనపై మాజీ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజిలెన్స్ సిట్టింగ్ జడ్జితో విచారణను అడ్డుకోలేరని కోమటిరెడ్డి అన్నారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత జగదీశ్వర్ రెడ్డి కూడా ఖాయంగా జైలుకు వెళతారన్నారు. పారగాన్ సిప్పార్లు వేసుకుని తిరిగే వ్యక్తికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. అన్ని ఫామ్ హౌజులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు వీటి గురించి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబంలో బావమరుదులు తన్నుకుంటుంటే విషయం బయటకు పొక్కకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకునే సమయంలో జగదీశ్వర్ రెడ్డి బ్రోకర్లా వ్యవహరించారని ఆరోపించారు. తిరుగుబాటుతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సెమినార్లో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ కోసం 20 ఏళ్ల నుండి ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తుంది. అందులో ఎంఎస్ఎఫ్ విద్యార్థుల పాత్ర కూడా ఉండటం అభినందనీయమన్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ వర్గీకరణను మభ్యపెడుతున్నారని మేడి పాపయ్య విమర్శించారు. ఈ నెల 29వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై మాదిగ మేధావులతో, ఉద్యోగులతో, విద్యార్థులతో భారీ సభ నిర్వహించబోతున్నామన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత చేసుకుంటే చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గత 29 సంవత్సరాల ఉద్యమ ప్రస్తావనలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ విద్యార్థుల పాత్ర మమేకము అమోఘము. ఎస్సీ వర్గీకరణ 2024లో కష్టపడి ఎంతోమంది త్యాగాలతో ఎంతోమంది జైళ్ళ బాలై సాధించుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ స్వతంత్రం వచ్చిన కాలం నుండి రానటువంటి ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు ఒక సంవత్సరంలోనే అనేక రకాలుగా మాదిగ విద్యార్థులు భవిష్యత్తు ముందుకు పోతున్న క్రమంలోనే కొంతమంది మాల సోదరులు, స్వార్థపరులు కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేసి
ఎస్సీ వర్గీకరణ అన్నం నీలం తిందామని కలిపి ఆ నోటికాడ పెట్టుకున్నటువంటి ఫలాలను కాలుతో తన్నట్టుగా కొంతమంది సుప్రీంకోర్టునే ప్రభావితం చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసేసి అక్కడ ఉన్నటువంటి మాల సోదరులు కొంతమంది దాన్ని ఆపేశారు. అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇది పార్లమెంట్లో ఆమోదం తెలిపాలి, ఇది కోర్టులలో జరిగేది కాదని చెప్పి వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి పార్లమెంట్లో చట్టబద్ధత చేయాలని చెప్పి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఈ యొక్క పోరాటాలు ప్రతి వాడన ప్రతి గల్లిన మాదిగ బిడ్డలు ఉపకులాల బిడ్డలు వర్గీకరణ కావాల్సిందే అని చెప్పి తెలంగాణ, ఆంధ్ర, పంజాబ్ అనేక రకాల రాష్ట్రాలు. ముఖ్యమంత్రి మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వస్తామని నమ్మకం లేక కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చారు. హామీల అమలును ప్రశ్నిస్తే వారికి అసహనం పెరుగుతుందని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకు తెలియదని, నిమిషానికే మాట మార్చే రకం కోమటిరెడ్డి అని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. వారి ఆదేశం మేరకు మేమందరం కూడా అదే పద్ధతిలో ఉన్నాం. సరే, అసెంబ్లీ పెట్టిండ్రు, అది ఎందుకు పెట్టిరో వాళ్ళకి సోయలేదు, ఏం మాట్లాడిందో సోయలేదు. దాంట్లో కూడా మేము చెప్పాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, మేమందరం కూడా ప్రజలకు వాస్తవాలు పంపించాలి కాబట్టి మేము కూడా మాట్లాడినాం, చెప్పినాం. ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, దయచేసి మీకు రాజకీయంగా మా మీద కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ రాష్ట్రం పరువు తీయకండి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి, రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి. మీరు రాజకీయాలు అనుకొని చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బ తగులుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, నష్టం జరుగుతుంది. బడ్జెట్ పైన కూడా వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్లో కొన్ని విషయాల్ని బయటికి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాను, ఒక సలహాపూర్వకంగా కూడా చెప్పాను. వాళ్ళకి అవన్నీ తీసుకునే సోయి లేదు. అసలు ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి సోయి లేదు. ఇప్పుడు ఏం దొరుకుతుందా, ఏం చేద్దామా అని వేట కుక్కలాగా తిరుగుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజులు కూడా అక్కర్లేదు ఆయనకు అబద్ధాలు ఆడటానికి, నిమిషాలు చాలు. గౌతమి ఫిల్మ్ మేకర్స్ బ్యానర్లో రచయిత దాసర్ల శ్రీశైలం రచించిన శిరీష అలియాస్ బర్రెలక్క నటించిన వేదభూమిలో పుట్టిన నాకు అనే పాటను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాట రచయిత దాసర్ల శ్రీశైలం, బర్రెలక్క అలియాస్ శిరీష, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు మహిపాల్ యాదవ్ హాజరయ్యారు. ఇలాంటి సందేశాత్మకమైన పాట రాసినందుకు దాసర్ల శ్రీశైలంను అభినందిస్తున్నానని గాలి వినోద్ కుమార్ అన్నారు. అదేవిధంగా మహిళలు అన్నిట్లో రాణించాలని, ప్రతి విషయంలో ముందుండాలని, ఆ దిశగా అడుగులు పడాలని, అందుకు బర్రెలెక్క శిరీష స్ఫూర్తిదాయకమని అన్నారు. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు గడిచినా మహిళల పట్ల చిన్నచూపు ఇప్పటికీ ఉందని బర్రెలెక్క శిరీష అన్నారు. మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేయడం ఇది మహిళా చైతన్య స్ఫూర్తితో ఉన్న పాట కాబట్టి నేను ఈ పాటకు యాక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే అమ్మాయిని తొక్కాలనే చూస్తారు. ఎగ్జాంపుల్ నేనే. సో నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కూడా నువ్వు అమ్మాయివి, నీకెందుకు, ఇంట్లో వండి పెట్టుకుంటూ ఉండే నీకు బయట రాజకీయం ఎందుకు, ప్రతి దానిలో తొక్కడమే అనమాట. అమ్మాయి అయితే చాలు తొక్కడం. సో ఇప్పుడు నుంచి తొక్కడం కాదు, ఎంత తొక్కితే అంత పైకి ఎదగాలన్నమాట. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా. సో అబ్బాయి 50% అయితే అమ్మాయి కూడా 50% ఇప్పుడు. సో అమ్మాయిలు దేనిలో తగ్గేది లేదు. ఈ సాంగ్ లో మెయిన్ ఏంటంటే అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి దాడులు గాని, వంటింటికే కాదు పరిమితం అమ్మాయి అనేది, ఎక్కడికైనా వెళ్ళగలదు అని ధైర్యం చెప్పే ఒక సాంగ్ అన్నమాట. సో ఒకసారి మీరందరూ చూడండి సాంగ్ ఎట్లుందనేది. పాట ద్వారా ఈ కలుషితమైన సమాజాన్ని, కలుషితమైన రాజకీయాలని ఇవాళ తన పాట ద్వారా చైతన్యం చేసి శిరీష లాంటి ఒక అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకుని ఆమెను ఆ పాటలో నటింపజేసి ఇవాళ ఆమెను ఇవాళ ఒక మోడల్ గా, శిరీష ఒక ధైర్యవంతురాలుగా, ఒక మోడల్ స్త్రీగా ఈ సమాజంలో ఒక రాజకీయాలు శాసించే వ్యక్తిగా ఇవాళ శిరీష వచ్చింది. ఆ అమ్మాయి ద్వారా ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్యంగా నా ద్వారా నా శిష్యుడు శ్రీశైలం ఈ పాట ఆవిష్కరించడం
దానికి అమ్మాయి రావడం నా స్టూడెంట్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా. జీహెచ్ఎంసీలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరవాసుల నుండి ఫిర్యాదులు వచ్చాయి. గ్రేటర్ నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు డిప్యూటీ మేయర్ మోత శ్రీలత. ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అధికారులందరూ తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కాజాగూడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కాజాగూడ యూత్ అసోసియేషన్, కాటమయ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, కొమురి గోని వెంకటేష్ గౌడ్, కొమిరిశెట్టి వేణు, కొమిరిశెట్టి వినయ్ గారు తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక దివ్యమైన మహోన్నత అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠించడం ఎంతో అద్భుతమని డీడీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. డీడీ కాలనీ వాసులు అయోధ్యలో జరుగుతున్న రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎల్సీడీ ద్వారా వీక్షించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహించడం దేశం గర్వించదగ్గ విషయమన్నారు. అంతేకాకుండా నాటి యుగ పురుషుని రామ నామమును నేడు ప్రజల్లో కనువిందుగా కనిపించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. కోర్టు తీర్పునకు ఒరివడి చివరకు విజయం సాధించి మందిరాన్ని స్థాపించడం ఎంతో ఆనందదాయకమని కొండ లక్ష్మారెడ్డి అన్నారు. ప్రతి ఒక్క హిందువులు అయోధ్య రాముని దర్శించుకొని తరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీటీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, కార్యదర్శులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాడు మోదీ గారు కూడా అదేవిధంగా వారు చేపట్టిన కార్యక్రమాలు అన్నిటిని కూడా ఆ భగవంతుడు శ్రీరాముడు ఆ కార్యక్రమాలు పూర్తిగా చేయాలని కోరుకుంటున్నటువంటి సందర్భాన మేము ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ అమ్మగారు కూడా ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహావనిత ఆ కాలనీలో మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఈ దినం మరి ఈ రోజుగా మేము కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి కానీ మీరందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారందరూ కూడా ఇక్కడ వచ్చేసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, మరి మీరు కూడా అన్ని ఛానల్స్ వారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి ప్రజలందరి లోపల మా యొక్క భావాలను, మా యొక్క ఏదైతే ఆశయాలు నెరవేరుతున్నాయన్నట్టుగా మీ ద్వారా తెలియజేస్తూ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రామా నీ నామమేరా హరినామములకెల్లా జీవనమాయరా. అన్ని రామా నీ నామమేరా హరినామములకెల్లా జీవనమాయరా. రామా నీ వనవాసమే వనములకెల్లా జీవనమాయనురా. నీ జీవనమే యా ప్రపంచానికి. అయోధ్య శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో లాలపేటలోని శ్రీ సీతారామాంజనేయ భజన సమాజంలో లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండా కార్తీక చంద్రారెడ్డి పాల్గొని రాములవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం రాములవారికి ప్రత్యేక పూజ చేశారు. దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూసిన అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కనుల పండుగగా జరిగిందని బండ కార్తీక చంద్రారెడ్డి అన్నారు. ప్రధాని మోదీ దేశ ప్రజల కొరకు నెరవేర్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు సాయినాథ్ గౌడ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన నీటితోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు సిఎల్ వెంకట్రావు అన్నారు. సోమాజిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆల్కావిస్ పేరుతో తీసుకొచ్చిన నీటిని నగరానికి చెందిన రవిప్రకాష్తో కలిసి మార్కెట్లోకి విడుదల చేశారు. మానవుడు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను అత్యధిక శాతం నీటి కారణంగానే ఏర్పడుతున్నాయని సిఎల్ వెంకట్రావు అన్నారు. ఎముకలతో పట్టుతం తగ్గించుకోవడం, జీర్ణ సమస్య, మహిళల్లో సంతానలేని సమస్యలు వంటి ఎన్నో రకాల అనారోగ్యాలకు నీరే కారణం అవుతున్నాయని అన్నారు. ఇక ఆర్ఓ వాటర్ మరింత ప్రమాదకరమని వివరించారు. గతంలో పెద్ద ప్రమాదాలు అయితే తప్ప ఎముకలు విరిగేవి కావని, ప్రస్తుతం చిన్నవాటికి ప్రమాదాలకి ఎముకలు గుళ్ళవుతున్నాయని సూచించారు. ఈ నేపథ్యంలో అన్ని పోషకాలతో కూడిన ఆల్కలైన్ వాటర్ను సేవించడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించవచ్చన్నారు. అవకాశం ఉన్న ప్రతి వారు ఆల్కలైన్ వాటర్ని సేవించాలని సిఎల్ వెంకట్రావు సూచించారు. సరస్వతి అనే ఆకు అందరికీ తెలుసు. మీకు సరస్వతి ఆకు నుంచి హిమాలయ కంపెనీ వాళ్ళు బ్రహ్మి అనే ఒక ట్యాబ్లెట్ తయారు చేస్తారు. ఆల్కలైన్ వాటర్ తాగిస్తూ బ్రహ్మి ట్యాబ్లెట్ పొద్దునోటి రాత్రి వేస్తే మొద్దు అయిన మొద్దు బిడ్డ కూడా వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవడమే కాదు, ఆ తల్లిదండ్రులు మా మొద్దడికి ఎట్లా పాస్ అయ్యాడు అనేది ఆశ్చర్యకరం కలిగిస్తుంది.
కనుక మెదడు యొక్క పనితీరుని బాగా పనిచేసేలా చేస్తుంది. దీంట్లో ఉండే మహిమలు కలిగిన మెగ్నీషియం ఉన్న దీంట్లో ఆ విధంగా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ ఆల్కావిజ్ అనేది అందరికీ కూడా పాపులర్ అయిపోతుంది. దాంట్లోనే పేర్లో ఉంది ఆల్కాన్ ఉంది. విజ్ అంటే విజన్, అంటే మన దేశానికి కావలసిన విజన్. ఏ విధంగా ప్రధానమంత్రి మోదీ గారికి మన దేశం గురించి, మన ధర్మం గురించి, మన భవిష్యత్తు గురించి ఆయనకు విజన్ ఉందో, ఇది విజన్ కలిగిన ఆల్కలైన్ వాటర్. విజన్ ఏంటి? ఆరోగ్యాన్ని కాపాడటమే. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒక విజన్తో తయారు చేసిన ఆల్కావిజ్ వాటర్. అయోధ్య శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో సేలింగంపల్లి, గోపీనగర్లో దేవాలయం వద్ద శ్రీరాముడికి గోపీనగర్ వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయోధ్యలో ఏర్పాటు చేసిన నూతన మందిరాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించిన సందర్భంగా అన్ని ప్రాంతాల్లో శ్రీరాముడు భక్తులు రాముడికి అంగరంగ వైభవంగా పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం పూజా కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయోధ్యలోని శ్రీరామ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీ గణేష్ పాల్గొన్నారు. అనంతరం వాల్మీకి సమాజ్, సంజీవయ్య నగర్, గాంధీనగర్ పలు దేవాలయాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ పర్వదినాన శ్రీరాముల వారి కృపా కటాక్షము కంటోన్మెంట్ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయి కుమార్, సతీష్ కుమార్, విజయ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి సూచించారు. చికిత్సకు అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వం భరిస్తుందన్నారు. వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేయడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని, త్వరలోని వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సాధిస్తామన్నారు.